అందరికీ నమస్కారం. 9వ తరగతి గద్య భాగంలో 5వ పాఠ్యాంశమైన ఏ దేశమేగిన అనే పాఠ్యాంశం గురించి ఈరోజు చర్చించుకుందాం. ఏ దేశమేగిన అనేటటువంటి ఈ పాఠ్యాంశాన్ని రచయిత్రి శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు రచించారు. మూల గ్రంథం నా విదేశీ పర్యటన అనుభవాలు అనే గ్రంథంలో నుంచి తీసుకోవడం జరిగింది. ఏ దేశమేగిన అనేటువంటి పాఠ్యాంశం శీర్షికను పరిశీలించినప్పుడు ఈ పదాన్ని విన్నప్పుడు ఒక ప్రముఖ కవి యొక్క గేయం గుర్తుకొస్తుంది. ఆయనే రాయపోలు సుబ్బారావు రాసినటువంటి ఏ దేశమేగిన గేయం. ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఈ గేయ పంక్తులు గుర్తుకొస్తాయి. ఏ దేశమేగినా అనేటటువంటి ఈ గేయంలో మనం జీవితంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ పీఠం ఎక్కినా కూడా నీ భారత జాతి యొక్క గౌరవాన్ని, నీ భూమి భారతి యొక్క గొప్పతనాన్ని నిలపాలి అనేటువంటి ఉద్దేశంతో రాసినటువంటి గేయం. ఇక ఏ దేశమేగినా అనేటువంటి ప్రస్తుతం మన పాఠ్యాంశంలోకి వెళ్తే, ఈ పాఠ్యాంశంలో భాగంగా చదవండి, చర్చించండి అనేటటువంటి అంశంలో తెలుగు పాట అనే గేయాన్ని ఇవ్వడం జరిగింది. ఈ తెలుగు పాట అనేటటువంటి గేయాన్ని రచించినటువంటి వ్యక్తి వేటూరి సుందరరామూర్తి. వేటూరి సుందరరామూర్తి గారు తెలుగు సినిమా పాటల రచయితగా మన అందరికీ సుపరిచితులే. ఆయన రాసినటువంటి గేయాన్ని ఇప్పుడు మనం ఆలపించే ప్రయత్నం చేద్దాం. కొండగాలి మాట కోనసీమ తోట కోయిలమ్మ పాట హాయి పాట, కొండగాలి మాట కోనసీమ తోట కోయిలమ్మ పాట హాయి పాట, దేశ కవిత కాదే తెలుగులో నా మాట, దేశ భాషలందు తెనుగు తేట, దేశ కవిత కాదే తెలుగులో నా మాట, దేశ భాషలందు తెనుగు తేట, కొండగాలులందు కోనేటి అలలందు పడవ పాటలందు పల్లెలందు, కొండగాలులందు కోనేటి అలలందు పడవ పాటలందు పల్లెలందు, అందు నిందు చెవుల విందుగా విలసిన్ను తెలుగు కన్న ఇంటి వెలుగు లేదు, అందు నిందు చెవుల విందుగా విలసిన్ను తెలుగు కన్న ఇంటి వెలుగు లేదు, కడప మాటలన్న కడిగిన ముత్యాలు మాలలన్నే అన్నమయ్య నాడు, కడప మాటలన్న కడిగిన ముత్యాలు మాలలల్లే అన్నమయ్య నాడు, చిగురు జాను తెనుగు చిత్తూరి గంధపు పొయలు వరదరాజు ఒలకబోసే, చిగురు జాను తెనుగు చిత్తూరి గంధపు పొయలు వరదరాజు ఒలకబోసే, దక్షిణాదిలోన త్యాగయ్య పలికెను తేనెలూరు తేట తెలుగు పాట, దక్షిణాదిలోన త్యాగయ్య పలికెను తేనెలూరు తేట తెలుగు పాట, ఎడ్ల రామదాసు ఏనాడో చేసెను
అచ్చ తెనుగులోన ఆత్మబోధ. ఎట్ల రామదాసు ఏనాడో చేసెను అచ్చ తెనుగులోన ఆత్మబోధ. పుణ్యమూర్తులైన పోతన్న గోపన్న రామనామ కీర్తనామృతాన. పుణ్యమూర్తులైన పోతన్న గోపన్న రామనామ కీర్తనామృతాన. పొంగులెత్తించిన గంగయే గౌతమి కృష్ణవేణి జాతి కీర్తికాంత. పొంగులెత్తించిన గంగయే గౌతమి కృష్ణవేణి జాతి కీర్తికాంత. ఆర్యనాగార్జునుండు అవతరించిన నేల పాలి శాసనాల పడుగుపేక. ఆర్యనాగార్జునుండు అవతరించిన నేల పాలి శాసనాల పడుగుపేక. బుద్ధ భూమిగా ప్రసిద్ధమైనది తెలుగు నేల జాతి వెలుగు నేల. బుద్ధ భూమిగా ప్రసిద్ధమైనది తెలుగు నేల జాతి వెలుగు నేల. అష్టదిగ్గజాలాంధ్ర పదఘట్టాన ముద్ర నోచుకున్న భద్రభూమి. అష్టదిగ్గజాలాంధ్ర పదఘట్టాన ముద్ర నోచుకున్న భద్రభూమి. రాయలోరి గొప్పలే రాయి నడిగిన రింగుమనును మను చరిత్రలాగా. రాయలోరి గొప్పయే రాయి నడిగిన రింగుమనును మను చరిత్రలాగా. గుర్తు చేసినారు గురజాడ గిడుగులు నేటి తెలుగు అన్న నోటి తెలుగు. గుర్తు చేసినారు గురజాడ గిడుగులు నేటి తెలుగు అన్న నోటి తెలుగు. గురుతు చేసుకొనుడు అరుదైన ఈ భాష ఆంధ్ర విష్ణు భాష అమర భాష. గురుతు చేసుకొనుడు అరుదైన ఈ భాష ఆంధ్ర విష్ణు భాష అమర భాష. వేదమెందుకింక వేమన జాషువా పద్యమున్న చోట ప్రజల నోట. వేదమెందుకింక వేమన జాషువా పద్యమున్న చోట ప్రజల నోట. కలము కదుపుడింక గతమెంతో ఘన కీర్తి వారసత్వమున్న వాసి తెలిసి. కలము కదుపుడింక గతమెంతో ఘన కీర్తి వారసత్వమున్న వాసి తెలిసి. కలము కదుపుడింక గతమెంతో ఘన కీర్తి వారసత్వమున్న వాసి తెలిసి. ఈ అద్భుతమైనటువంటి తెలుగు పాట అనే గేయాన్ని వేటూరి సుందరరామూర్తి గారు రచించడం జరిగింది. ఈయన రచిస్తూ తెలుగు నాటులో ఉన్నటువంటి గొప్ప గొప్ప ప్రదేశాలను, గొప్ప గొప్ప కవులను, వారు రాసినటువంటి అద్భుతమైనటువంటి కావ్యాలను గుర్తు చేస్తూ మన తెలుగు జాతి సాహిత్యం ఎంత సుసంపన్నమైనటువంటిదో మనకి వివరించడం జరిగింది. ఇక చర్చించండి అనేటటువంటి అంశంలో భాగంగా తెలుగు పాట వేటూరి సుందరరామూర్తి గారు రాసినటువంటి తెలుగు పాట అనేటువంటి గేయాన్ని చక్కగా ఆలపించడం జరిగింది. తరువాత పాఠ్యాంశ ఉద్దేశంలో భాగంగా తెలుగులో పద్యం, కథ, వచన కవిత మొదలైన ప్రక్రియలతో పాటు యాత్రా రచన కూడా ఒక సాహితీ ప్రక్రియ. దాని పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం, రచయిత్రి తన విదేశీ యాత్రా అనుభవాలను పరిచయం చేయడం, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల విదేశీయుల మనోభావాలను తెలియజెప్పడం ఈ పాఠం ముఖ్య ఉద్దేశంలో భాగంగా తెలుగులో పద్య కవిత, కథలు, వచన కవిత,
నవలలు, ఇలా అనేక రకాలైనటువంటి సాహిత్య ప్రక్రియలు ఉన్నాయి. అలాంటి ఒకానొక సాహిత్య ప్రక్రియే యాత్రా రచన అనేటువంటి సాహిత్య ప్రక్రియ. ఈ యాత్రా రచన అనేటువంటి సాహిత్య ప్రక్రియను విద్యార్థులకు పరిచయం చేస్తూ వాటి పట్ల అవగాహన కలిగించి, అలాగే రచయిత్రి తన విదేశీ యాత్ర చేసినప్పుడు ఆమెకు కలిగినటువంటి యాత్రా అనుభవాల గురించి విద్యార్థులకు వివరిస్తూ, అందులో భాగంగానే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, వాటి పట్ల విదేశీయులు ఏమనుకుంటున్నారు, వాటి పట్ల వారి యొక్క మనోభావాలు ఏంటి, మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అని తెలియచేయడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత పాఠ్యాంశ నేపథ్యం. ఈనాడు ఉబుసుపోక ఊరకే దేశాలు తిరిగే లోక సంచారులు కారు ప్రపంచానికి కావాల్సింది. తమ తిరుగుడుకు సార్థకతను కల్పించగల లోక సంచారులు కావాలి. అంటే దేశాలు తిరిగి తాము సంపాదించిన అనుభవాన్ని, చూసిన ప్రదేశాల వివరాలని, ఏ కారణం వల్లనో దేశాలు తిరగలేక స్థిరవాసులైన లక్షలాది మంది ప్రజలకు అందించగలిగి ఉండాలి లోక సంచారులు అని లోక సంచారి పుస్తకంలో ప్రముఖ చారిత్రక సాంస్కృతిక హిందీ రచయిత రాహుల్ సాంకృత్యాన్ వెల్లడించారు. రాహుల్ సాంకృత్యాన్ ప్రముఖ హిందీ రచయిత, కవి. ఈయన లోక సంచారి అనేటువంటి పుస్తకమే కాకుండా అనేకమైనటువంటి నవలలు రాయడం జరిగింది. అందులో గొప్ప పేరెన్నిక కలిగినటువంటి నవల ఓల్గా నుంచి గంగ వరకు అనేటువంటి నవల కూడా. ఆయన తన లోక సంచారి అనేటువంటి పుస్తకంలో రాస్తూ లోక సంచారి లేదా యాత్రా రచన చేసేటటువంటి యాత్ర ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇచ్చినటువంటి ఆ లైన్స్ని ఇప్పుడు మనం చదివాం. అంటే ఈరోజు కేవలం టైంపాస్ కోసం అని చెప్పనేసి మనం విహారయాత్రలకి, విజ్ఞాన యాత్రలకి వెళ్తూ ఉంటాం. ఉబుసుపోకపోవడం అంటే సమయం చెల్లకపోవడం, సమయం పోకపోవడం అని అర్థం. ఇంగ్లీష్లో చెప్పాలంటే టైంపాస్ కాకుండా ఉంది అంటాం కదా, దాన్ని ఉబుసుపోకపోవడం అంటారు. అలా ఈరోజు విహారయాత్రలకు, విజ్ఞాన యాత్రలకు, విదేశీ యాత్రలకు, యాత్రలకు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఏదో టైంపాస్ కోసం చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కాదు కావాల్సింది. అలాంటి వాళ్ళని లోక సంచారులు అంటారు. అలాంటి లోక సంచారులు కాదు ప్రపంచానికి కావాల్సింది. తాము తిరుగుతూ ఆ తిరగడంలో ఉన్నటువంటి సార్థకతను ఉండాలి. ఆ సార్థకత ఎలా వస్తుంది అంటే దేశాలు కేవలం ఊరికే చూడడం అని కాకుండా వాళ్ళు దేశాలు తిరుగుతూ తాము చూసిన, తాము సంపాదించిన అనుభవాన్ని, ఆ చూసినటువంటి ప్రదేశాల యొక్క గొప్పతనాన్ని, అందులో ఉన్నటువంటి వింతలను, విశేషాలను వివరిస్తూ ఆ ప్రదేశాలకు వెళ్ళి తిరగలేక స్థిరంగా ఉండేటటువంటి లక్షలాది మందికి ప్రజలకు అందించగలిగేటటువంటి నిజమైనటువంటి లోక సంచారులు కావాలి అని చెప్పాడు. అంటే యాత్రలు చేసేటటువంటి వాళ్ళు, విజ్ఞాన యాత్రలు కావచ్చు, విహారయాత్రలు కావచ్చు, చేసేటటువంటి వాళ్ళు ఎలా ఉండాలి అంటే అక్కడికి వెళ్ళాము, చూసాము, తిరిగి వచ్చేసాము అనేటువంటి విషయం కాకుండా అక్కడ తాము చూసినటువంటి ఆ అద్భుతమైనటువంటి విషయాలను, అక్కడ ఉన్నటువంటి ఆ సౌందర్యాలను, లేదా అక్కడ ఆ ప్రదేశం యొక్క అద్భుతమైనటువంటి చారిత్రకమైనటువంటి విషయాలను గురించి వివరంగా చెప్పగలిగేటటువంటి వాళ్ళు నిజమైన లోక సంచారులు అని చెప్పనేసి ఆయన వివరించడం జరిగింది. సరిగ్గా పైన రాహుల్ సాంకృత్యాన్ని గారిని వివరించినటువంటి అలాంటి లోక సంచారి ఆ పద్ధతిలోనే సరిగ్గా అలాంటి ఒక ఉద్దేశంతోనే శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు భారత ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా వివిధ దేశాలు పర్యటించారు. ఆ పర్యటన సాగిన విధానం, ఆమె పొందిన అనుభవాలు, విశేషాలను ఈ పాఠం చదివి తెలుసుకుందాం. కాబట్టి మనం ఇందాక రాహుల్ సాంకృత్యాన్ని గారు లోక సంచారి అంటే ఎలా ఉండాలి అని చెప్పి ఒక డెఫినేషన్ ఇచ్చారు కదా, అలా శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతం గారు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక ప్రతినిధిగా వివిధ దేశాలను పర్యటించారు. అలా పర్యటించినప్పుడు ఆమె అక్కడ పొందినటువంటి అనుభూతి ఏమిటి, అక్కడ ఆమెకు కలిగినటువంటి అనుభవాలు ఏమిటి, ఆమె చూసినటువంటి విశేషాలు ఏమిటి, వాటన్నిటినీ గురించి ఈ పాఠంలో తెలుసుకుందాం. తరువాత నేపథ్యం తర్వాత మనకు ప్రక్రియ, యాత్రా రచన అనేటువంటి ఈ ప్రక్రియ అనేక సాహిత్య ప్రక్రియల్లో పద్యము, కథ, వచన కవిత,
లేదా నవల లేదా శతకం ఇలాంటి ప్రక్రియల్లో యాత్రా రచన కూడా ఒక సాహిత్య ప్రక్రియ అని చెప్పనేసి ఇందాక చెప్పుకున్నాం కదా. మరి ఆ యాత్రా రచన అనేటువంటి సాహిత్య ప్రక్రియ గురించి కాస్త విపులంగా ఈరోజు చర్చిద్దాం. యాత్రికుడు తాను పొందిన యాత్రా అనుభవాలను గ్రంథస్థం చేయడాన్ని యాత్రా రచన అంటారు. సో విజ్ఞాన యాత్ర కావచ్చు, విహారయాత్ర కావచ్చు, విదేశీ యాత్ర కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ చేసేటటువంటి వ్యక్తిని యాత్రికుడు అంటాం. ఆ యాత్రికుడు ఆ ప్రదేశాలకు వెళ్ళి తాను పొందినటువంటి ఆ యాత్రా అనుభవాలను, అక్కడ ఉన్నటువంటి విశేషాలను గ్రంథస్థంగా రాయడాన్ని యాత్రా రచన అని చెప్పి అంటున్నాం. అంటే ఒక వ్యక్తి ఒక ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రదేశంలో తాను చూసినటువంటి అద్భుతాలను, తాను పొందినటువంటి అనుభూతులను గ్రంథస్థం చేయడము, దాన్ని యాత్రా రచన అని చెప్పి అంటారు. వ్యక్తులు స్వదేశంలో కానీ విదేశంలో కానీ విశిష్టత కలిగిన ప్రదేశాలను దర్శించినప్పుడు అక్కడి విశేషాలను, పొందిన అనుభూతిని, అనుభవాలను వివరిస్తూ వర్ణనాత్మకంగా రాయడమే యాత్రా రచన. కాబట్టి ఇందాక చెప్పుకున్నట్టు వ్యక్తులు మన దేశంలోనే కావచ్చు లేదా విదేశాల్లో కావచ్చు విశిష్టమైనటువంటి ప్రదేశాలు, విభిన్నమైనటువంటి ప్రదేశాలని సందర్శించినప్పుడు అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి చారిత్రక విషయాలు కావచ్చు, ఇలాంటి విషయాలని, అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలు కావచ్చు, ఆ యాత్రికుడు అక్కడ చూసినటువంటి ఆ విశేషాలను, పొందిన అనుభూతిని, అనుభవాలను వివరిస్తూ వివరణాత్మకంగా రాసేటటువంటి రచనే యాత్రా రచన అని చెప్పి అంటాం. నేటికి ఏ తీర్థయాత్రకో విహారయాత్రకో వెళ్ళి వచ్చిన వారు తమ స్నేహితులతో, ఇరుగు పొరుగు వారికో అక్కడ వింతలు, విశేషాలు కథలుగా చెప్పడాన్ని చూడవచ్చు. యాత్రా రచనలు చదువుతున్నప్పుడు పాఠకుడు తాను కూడా అక్కడ ఉన్నట్లు అనుభూతి చెందుతాడు. పిల్లలు కూడా తాము వెళ్ళిన ఊళ్ళ గురించి, విజ్ఞాన యాత్రల గురించి యాత్రా రచన చేయడం అవసరం. ఇది తమ అనుభవాలను అక్షర రూపం కల్పించడం అన్నమాట. తర్వాత ఇప్పుడు మనం చుట్టుపక్కల చూస్తూ ఉంటాం. నేటికి తీర్థయాత్రలకు, లేకపోతే విహారయాత్రలకు, లేకపోతే విజ్ఞాన యాత్రకు లేదా విదేశీ యాత్రలకు వెళ్ళేసి వచ్చినటువంటి వాళ్ళు వెళ్ళేసి వచ్చిన తర్వాత వాళ్ళ మిత్రులు, వాళ్ళతో పాటు ఉన్నటువంటి వాళ్ళ మిత్రులకు, లేకపోతే వాళ్ళ ఇరుగు పొరుగు వారికో అక్కడ వాళ్ళు చూసినటువంటి వింతలు, విశేషాలు, అద్భుతాలు వాటన్నింటి గురించి వివరిస్తూ ఆ ఊరు ఇలా ఉంది, అక్కడ ప్రదేశం ఇలా ఉంది, అక్కడ వాతావరణం ఇలా ఉంది అని చెప్పనేసి వివరిస్తూ ఉంటారనమాట. మనం వాటిని కథలుగా వాళ్ళు చెబుతూ ఉంటారు. వాటిని మనం చూస్తుంటాం, విని కూడా ఉంటాం. కాబట్టి యాత్రా రచన అనేటువంటి విషయంలో గొప్పతనం ఏంటంటే, యాత్రా రచన చదువుతున్నప్పుడు యాత్రికుడు చేసినటువంటి యాత్రా రచన చేసినటువంటి రచయిత ఎవరైతే ఉన్నారో తాను పొందినటువంటి అనుభూతిని లక్షలాది మంది పాఠకులకు తాను కూడా నేరుగా చూస్తున్నట్టు అనుభూతిని కలిగిస్తాడు. అదే యాత్రా రచనలో ఉన్నటువంటి గొప్ప విషయం. కాబట్టి యాత్రా రచన చదివినప్పుడు పాఠకుడు ఏమవుతాడంటే తాను కూడా నేరుగా వెళ్ళి ఆ ప్రదేశాన్ని చూస్తున్నటువంటి అనుభూతిని పొందుతాడనమాట. కాబట్టి పిల్లలు కూడా వాళ్ళు వెళ్ళినటువంటి ఊళ్ళ గురించి కావచ్చు, లేదా విజ్ఞాన యాత్రలకు, విహారయాత్రలకు వెళ్ళినప్పుడు వాళ్ళు సందర్శించినటువంటి ప్రదేశాల గురించి కావచ్చు, ఆ ప్రదేశాల గురించి వారు కూడా ఏం చేయాలంటే వాళ్ళ అనుభవాలను ఆ యాత్రా రచనలాగా రాయడం అనేటువంటిది చాలా చాలా మంచిది. ఇది మానసిక స్థైర్యంతో పాటు అక్షర రూపంలో రాయడం వల్ల భాష సామర్థ్యాన్ని కూడా పెంచడానికి అవకాశం ఉంటుంది. తరువాత పాఠ్యాంశం యొక్క రచయిత్రి పరిచయం. ఏ దేశం ఎగిన అనేటువంటి ఈ పాఠ్యాంశాన్ని రచించినటువంటి రచయిత్రి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. ప్రముఖ పాత్రికేయులు నాలం కృష్ణారావు, ప్రముఖ సంఘ సేవకురాలు నాలం సుశీలమ్మ గారు వీరి తల్లిదండ్రులు. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో జన్మించడం జరిగింది. వీరి యొక్క తల్లిదండ్రులు ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళు. నాలం కృష్ణారావు వీరి తండ్రి. ఈయన పాత్రికేయుడిగానే కాకుండా ప్రముఖ రచయితగా కూడా అందరికీ సాహిత్య లోకంలో సుప్రసిద్ధి పేరు కలిగినటువంటి వ్యక్తి. అలాగే వారి తల్లి నాలం సుశీలమ్మ గారు ప్రముఖ సంఘ సేవకురాలు. వీరు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఉభయ భాషా ప్రవీణ పట్టా పొందారు. వీరు అనేక రచనలు చేయడం జరిగింది. ముఖ్యంగా గేయాల్లో మన సాహితీ మధుభారతి అనేటువంటి గేయ రచన చేయడం జరిగింది. ఆంధ్రుల కీర్తన వాంగ్మయ సేవ అనేటటువంటి మరో రచన చేయడం జరిగింది. ఆంధ్రుల్లో ఉన్నటువంటి కవయిత్రులు
నన్నయ్య కాలం దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి కవయిత్రులు ఎవరెవరైతే ఉన్నారో ఆ కవయిత్రులందరిని గురించి రాయడం జరిగింది ఆంధ్ర కవయిత్రులు అనేటువంటి శీర్షికతో. అఖిల భారత కవయిత్రులు అనేటువంటి మరో గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. హంస విజయం, అభిజ్ఞాన శాకుంతలం, జాతిపిత, ఒక చిన్న దివ్వె, నా తెలుగు మాంచాల, లజ్జ, కిరీటధారణి, భారతదేశ చరిత్ర, కొన్ని గుణపాఠములు మొదలైన గ్రంథాలను రచించడం జరిగింది. వీరు గ్రంథాలతో పాటు సరస్వతి సామ్రాజ్య వైభవం అనే ఏకాంకికను, సాహితీ రుద్రమ పేరుతో ఆత్మచరిత్రను, కాంతి శిఖరాలు అనే పేరుతో భక్తి గీతాలు, అమృతవల్లి, చీకట రాజ్యం మొదలైన నవలను కూడా రాయడం జరిగింది. ప్రస్తుత పాఠం ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు రచించిన నా విదేశీ పర్యటన అనుభవాల్లోనిది. కాబట్టి ఈమె రాసినటువంటి ఏ దేశమేగిన అనేటువంటి పాఠ్యాంశం నా విదేశీ పర్యటన అనుభవంలోనిది అని దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది, ఆ గ్రంథంలో నుంచి తీసుకోవడం జరిగింది. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు అనేక రకాలైనటువంటి సాహిత్య ప్రక్రియలో ఈమె రచనలు చేయడం అనేటువంటిది జరిగింది. తరువాత పాఠ్యాంశంలోకి వెళ్దాం.